హలీం అనేది దాదాపుగా అందరూ వినే ఉంటారు. ఇది దక్షిణ ఆసియా, మధ్య ప్రాచ్యం మరియు మధ్య ఆసియాలో విస్తృతంగా ఉపయోగించే వంటకం అనమాట. అంటే మధ్య ప్రాచ్యం దానికి సంబంధించి ఏముంటాయంటే అరేబియా ద్వీపకల్పము, లెవాంటు, టర్కీ, ఈజిప్టు, ఇరాను ఇవన్నీ కూడా మధ్య ప్రాచ్యంలో ఉంటాయన్నమాట. దక్షిణాసియాలో మనకు తెలుసు, దక్షిణాసియాలో ఇండియా, బంగ్లాదేశ్, పాకిస్తాను ఇవన్నీ కూడా దక్షిణాసియాలో ఉంటాయి. తర్వాత అదేవిధంగా మధ్య ఆసియాలో ఏముంటాయంటే కిర్గిస్తాను, కజకిస్తాను, తజికిస్తాను, తుర్కిస్తాను, ఉజ్బెకిస్తాను ఇవన్నీ ఉంటాయి. వీటిలో ఎక్కువగా ఈ ప్రాంతాల్లో దీన్ని ఎక్కువ ఉపయోగిస్తూ ఉంటారు. ఈ ఈ వంటకం అనేదాన్ని దీన్ని జనరల్గా ఎట్లా ఉంటుందంటే ధాన్యము అంటే గోధుమ కానివ్వండి, బార్లీ కానీ వాడతారు. తర్వాత పప్పు ధాన్యాలు వాడతారు. బియ్యం కూడా ఏరియాని బట్టి వాడే అవకాశం ఉంటుంది దీనిలో. తర్వాత సాధారణంగా మాంసం అనేది ఏదైనా గొడ్డు మాంసం కానివ్వండి, గొర్రె లేకపోతే మటను, మేక మాంసం, కోడి వీటిని తయారు చేస్తూ ఉంటారు. సుగంధ ద్రవ్యాలు అనేది కాసియా మరియు సోపులతో అనేక రకాలు కలిగి ఉంటా ఉంటుంది. నీళ్లు వాడతారు, పాలు వాడతారు, పెరుగు, రసం అట్లాంటివి కూడా దీన్ని వాడుతూ ఉంటారు అనమాట. దీనికి వంటకానికి చాలా టైం తీసుకుంటూ ఉంటుంది. 7 గంటల నుంచి 8 గంటల వరకు నెమ్మదిగా ఉడికిస్తారు. తర్వాత స్టిరింగ్ చిక్ అనే దాంతో తీవ్రంగా కలుపుతూ ఉంటారు. ఇట్లా స్టిరింగ్ స్టిక్తో కదిలించడం లేకపోతే కొట్టడం వల్ల సుగంధ ద్రవ్యాలు, మాంసము, బార్లీ, ఈ గోధుమలకి అన్నిటికీ కలిసిపోయి ఒక పేస్ట్ లాగా అనేది ఒక స్థిరత్వం అనేది ఏర్పడే ఒక జావలాగా తయారవుతుంది అనమాట. చివరిలో వండిన హలీమునికి వేయించిన ఉల్లిపాయలు, తర్వాత అల్లం ముక్క కానివ్వండి, తర్వాత పచ్చిమిర్చి, కొత్తిమీర, నిమ్మకాయ మరియు చాట్ మసాలా ఇవన్నీ ఇట్లాంటివన్నీ ప్రదేశాన్ని బట్టి వాడుతూ ఉంటారు. ఈ విధంగా దీన్ని బేసిక్గా ఈ విధంగా తయారు చేస్తూ ఉంటారు. ఇంగ్రీడియంట్స్ ఈ విధంగా ఉంటాయి అనమాట. ఇకపోతే వీటి హైదరాబాద్కి సంబంధించి నిజాం సైన్యంలో ఉన్న అరబ్ సైనికులు దీన్ని హరీస్ అని కూడా వేరే ప్రాంతాల్లో పిలుస్తూ ఉంటారు. దీన్ని పరిచయం చేశారనమాట భారతదేశానికి. తర్వాత హైదరాబాద్లో దానికి ప్రజలు ఏం చేశారంటే దీనికి వాళ్ళ టేస్ట్కి అనుగుణంగా దీన్ని మార్చుకొని నవీకరించి దీని మీద పేటెంట్ కూడా తీసుకొచ్చే విధంగా తయారు చేశారనమాట ఈ హలీం అనేది. కాకపోతే ఇక్కడ గమనిస్తే హలీం అనేది దీనికి సంబంధించి హైదరాబాద్ కానివ్వండి కొన్ని సిటీలలో బాగా ఎక్కువ ప్రజలు అనేది తీసుకుంటూ ఉంటారు. కాకపోతే విలేజ్లో మాత్రం ఎవరి వాళ్ళు సొంతగానే తయారు చేస్తూ ఉంటారు. కాకపోతే ఇక్కడ రేట్లు పరిశీలిస్తే ఈ రేట్లు అనేది దాదాపు ప్రతి సంవత్సరం కూడా చాలా పెంచేస్తూ ఉన్నారు రేట్లు అనేది. వీటి రేట్లు మనకి టూ మచ్గా అయితే ఉంటా ఉన్నాయి. లాస్ట్ ఇయర్ 220 ప్లేట్ అనేది ఉంటే ఈ సంవత్సరం 320 ప్లేట్ అనేది పెట్టారనమాట. అంటే సింగిల్కి సంబంధించి 120 రూపాయలు, 150 రూపాయలు అట్లా ఉంటున్నాయి. ప్లేట్ అనేది ఇప్పటికి 320, 350 అట్లా రేట్స్ చెప్తున్నారు. తర్వాత అట్లాగే ఫ్యామిలీ అంటున్నారు. ఫ్యామిలీ అని చెప్పి 950, 900 అట్లా డిఫరెంట్ రేట్లు రెస్టారెంట్లు వాటిని బట్టి ఉంటున్నాయి. 4 మెంబర్స్ అని చెప్పేసి 1400, 1500 అట్లా డిఫరెంట్ రేట్స్లో వీళ్ళు అనేది హలీం అమ్ముతూ ఉన్నారు. సరే ఈ రేట్లు అయితే టూ మచ్గా అయితే ఉంటా ఉన్నాయి. మరి వీటిని తయారు చేసే విధానంలో మరి శుభ్రత పాటిస్తున్నారా లేకపోతే ఉపయోగించే మాంసం అనేది ఫ్రెష్గా వాడుతున్నారా లేదా అనేది కూడా చెక్ చేయాల్సిన అవసరం అనేది ఎంతైనా ఉంటుంది.